కొంత విశ్వాసి తెలిసిన వాళ్ళు ఒకవేళ దారిలో కానీ లేకపోతే ఒక స్ట్రీట్లో కానీ కనిపిస్తే ఏం చేస్తారంటే తల కింద దించుతూ వెళ్ళిపోతారు, మాట్లాడారు. దయ ఉంటే తప్పకుండా మాట్లాడతారు, ప్రేమ ఉంటే తప్పకుండా మాట్లాడతారు. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. యేసు ప్రభు మన పాపం గురించి మరణించారు, మనకి కాపాడాలి అని భూమికి వచ్చారు, ఒక న్యూ లైఫ్ ఇచ్చారు. దేవుడు మనకి నేర్పించినది ఏంటంటే మీరు ప్రేమించండి, ఒకరు క్షమించండి, మీరు దయ చూపించండి అని దేవుడు మనకి కొన్ని విషయం నేర్పించి వెళ్ళారు. ఆ దయ అనేది మనలో ఉన్నాయా, ప్రేమ అనేది మనలో ఉన్నాయా, అది కూడా తెలుసుకోవాలి. కేవలం ప్రార్థన సరిపోద్దు, వాక్యం తెలిస్తే సరిపోద్దు, బాప్తిసం తీసుకుంటే సరిపోద్దు, ఎగ్జాక్ట్ వాక్యం సరం కూడా మేము జీవించాలి. ఈ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నాయి, ఈ వాక్యం సరంగా జీవించాలి అని మేము ఒక నిర్ణయం తీసుకోవాలి. కొంత విశ్వాసీలు ఉన్నారు, వాళ్ళకి దయ ఉండదు, ప్రేమ ఉండదు. ఇలాంటి మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది బయటికి, ఆ శబ్దాలు వింటే మీరు ఏడుస్తారు. మేము కేవలం పేరుకి మాత్రం విశ్వాసి అయితే సరిపోద్దు. ఇక్కడ మొదటి వచనంలో చూస్తున్నాము దయ గురించి, రెండోదిగా మేము చూస్తున్నాము ప్రేమ గురించి. ప్రేమ దయ అనేది మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు డబ్బులు ఇవ్వండి, కొనుక్కోండి, వెతకండి, మీకు దొరకదు. అది మనలోనే ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి.